వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. సో మీనాక్షి నటరాజన్ స్టెప్ ఏది ఉంటుందా అని చెప్పేసి కాంగ్రెస్ నేతల్లో భయం భయం పుట్టుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కీలకంగా ఉన్నది కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అలాగే ఎమ్మెల్సీలు కావచ్చు, అలాగే ఇప్పటి వరకు కూడా దాదాపుగా 6 మంత్రి పదవులు బ్యాలెన్స్ ఉన్నాయి. సో 6 మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు అన్న దానిపైన కూడా మీనాక్షి నటరాజన్ ప్రతిరోజు జిల్లాల వారిగా సమీక్ష నిర్వహిస్తున్నారు. సో మీనాక్షి నటరాజన్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అన్న విషయాలు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే మీనాక్షి నటరాజన్ గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని 3 గ్రూపులుగా డివైడ్ చేశారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి, అలాగే గ్రూప్ సి. మళ్ళీ గ్రూప్ ఏలో ఎవరుంటారు అంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని దాదాపుగా ఇప్పుడు వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఇతర పార్టీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళు గ్రూప్ ఏ కిందికి వస్తారు. అలాగే గ్రూప్ బిలో ఎవరు వస్తారంటే ఎన్నికలకు ముందు 2018 ఎన్నికలకు ముందు కావచ్చు, 2023 ఎన్నికలకు ముందు కావచ్చు, ఎవరున్నారు ఎమ్మెల్యేల ఎన్నికలు ఆర్ ఎంపీ ఎన్నికల ముందు ఎవరు వచ్చారన్న దానిపైన కూడా వారిని గ్రూప్ బి కింద కన్సల్టేట్ చేస్తున్నారు. అలాగే గ్రూప్ సి కింద ఎవరు ఉంటారంటే ఎంపీ ఎన్నికలు అలాగే ఎమ్మెల్యే ఎన్నికలు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు వచ్చారు అన్న దానిపైన 3 గ్రూపులుగా విభజిస్తున్నారని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్. అలాగే గ్రూప్ ఏలో ఉన్నటువంటి వారికి దాదాపుగా 90 నుంచి 100 కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మార్కెట్ కమిటీ చైర్మన్లు కావచ్చు, ఇతర కమిటీ చైర్మన్లు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. మరి అందుట్లో గ్రూప్ 1, గ్రూప్ బి, గ్రూప్ సి. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 అంటే కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళకి డెఫినెట్ గా న్యాయం చేయాలి. ఇందులో 1:0 రేషియో దాదాపుగా 50% అంటే 100కి 50% పైగా వీరికి పదవులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అలాగే గ్రూప్ బి సంబంధించి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కృషి చేశారు కాబట్టి, అంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో కొంతమంది వచ్చిన తర్వాత కూడా అక్కడ ఓట్ బ్యాంక్ పెరగడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇప్పుడు షాద్నా నియోజకవర్గంలో ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు రావడం ద్వారా ఓసీ ఓట్ బ్యాంక్ అనేది 1 సైడ్ గా కాంగ్రెస్ పార్టీకి పడ్డది అని చెప్పేసి కూడా అదో రకమైన టాక్. అట్లా దాదాపుగా 117 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు కీలక నేతలు జాయిన్ అయ్యారు వాళ్ళకి డెఫినెట్ గా పదవులు ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళ దాంట్లో ఒక 30% మెంబర్స్ కి ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది, 30 to 35 మెంబర్స్ దాకా. అలాగే గ్రూప్ సి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వచ్చిన వాళ్ళకి మరి వీళ్ళకి పదవులు అవసరమా అంటే మరి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము కృషి చేయలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కృషి చేసిందంటే గ్రూప్ 1 కావచ్చు, తర్వాత గ్రూప్ బి కావచ్చు. మరి గ్రూప్ సిలో అధికారంలోకి వచ్చింది కాబట్టి చాలా మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది. వాళ్ళకు కూడా న్యాయం జరగాలంటూ వారికి ఒక 15% నుంచి 20% వరకు వాళ్ళకు కూడా పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ 1, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సిలో కీలక నేతలు ఇప్పుడు ఇక్కడ గ్రూప్ సి కింద ఈ 10 మంది ఎమ్మెల్యేలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళని చెప్పేసి కూడా అనుకోవచ్చు. తర్వాత గ్రూప్ బిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనే డైలమా. అయినప్పటికీ వాళ్ళు త్యాగం చేసో లేకపోతే ధైర్యం చేసి వచ్చిన వాళ్ళు కాబట్టి వారికి డెఫినెట్ గా 30% వరకు పదవులు ఇవ్వాల్సిందే. అలాగే కాంగ్రెస్ పార్టీ కోసం 10-15 సంవత్సరాలుగా అధికారం కోసం వెయిట్ చేశారు కాబట్టి వారికి దాదాపుగా సగానికి పైగా బాధ్యతలు ఇవ్వాల్సిందే. వీళ్ళకి ఒక 15% నుంచి 20% వరకు పదవులు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేల పాటు వచ్చిన వాళ్ళు, ఎమ్మెల్యేలను నమ్ముకున్న వచ్చిన వాళ్ళను వారికి కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి, ఎందుకంటే భవిష్యత్తు కూడా చూసుకోవాలి కాబట్టి. సో ఈ విధంగా మీనాక్షి నటరాజన్ గారు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ట్రెండ్ సెట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి దాదాపుగా ఒక 80 నుంచి 100 వరకు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి. దాదాపుగా ఇప్పుడు రానున్న 5 ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు, మరికొన్ని ఎమ్మెల్సీ స్థానాలు కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే 6 మంత్రివర్గ విస్తరణలో 6 అంటే మంత్రులకు సంబంధించి కావచ్చు, అలాగే డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కావచ్చు,
ప్రభుత్వ విప్ కావచ్చు, అవన్నీ కలుపుకుంటే దాదాపుగా 8 పదవులు ఉంటాయి. మరి 8 పదవుల్లో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ విధంగా కూడా భావించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బీసీలకు సంబంధించి పెద్దపీట వేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. బీసీ కులగణన ప్రకారం కూడా గ్రూప్ 'ఏ', గ్రూప్ 'బి', గ్రూప్ 3లో కూడా వాళ్ళకి పదవులు ఉండే అవకాశం ఉంది. అలాగే ఎస్సీ వర్గీకరణ కూడా పెద్దపీట ఇచ్చారు. ఇప్పటి వరకు మాల వాళ్ళకే పెద్ద పదవులు ఇచ్చారు. ఎంపీ టికెట్ లో కావచ్చు, ఎమ్మెల్యే టికెట్ లో కావచ్చు, తర్వాత కార్పొరేషన్ లో కావచ్చు. అలాగే మాదిగ సామాజిక వర్గానికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి కూడా మీనాక్షి నటరాజన్ ముందు పెట్టినటువంటి ప్రపోజల్. మరి అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ 3 గ్రూపులు ఎంతవరకు సక్సెస్ అవుతాయి, నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారికి సగానికి పైగా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది, మరి కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని వచ్చిన వారికి 30% పదవులు ఉంటాయా, అలాగే సి కేటగిరీలో కూడా వారికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా చూస్తున్నారు. అలాగే ఇక్కడ చిన్న తిరకాసు ఏంటంటే, సరే 10 సంవత్సరాల ముందు అంటే రేవంత్ రెడ్డి గారు 2018లో వచ్చారు, తర్వాత 17 వచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశారు, ఈరోజు సీఎం గా ఉన్నారు. సో ఆ విధంగా రేవంత్ రెడ్డి నమ్ముకొని వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ గ్రూప్ 'బి' లో ఉండే అవకాశం ఉంటుంది. సో వారికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అదొక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్పా. మరి మీనాక్షి నటరాజన్ గారు ఈ గ్రూప్ రాజకీయాలు ఎంతవరకు సెట్ అవుతాయి, అండ్ ఇప్పుడున్నటువంటి గ్రూప్ రాజకీయాలను అంతా సెట్ చేసి ఈ విధంగా పదవులు ఇవ్వడంలో ఎంతవరకు గెలుస్తారు, ఎంతవరకు విన్ అవుతారు అనేది వేచి చూడాల్సిన విషయం. మరి కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ 'ఏ', గ్రూప్ 'బి', గ్రూప్ 'సి ఇవన్నీ ఎంతవరకు పాసిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.